లార్డ్, దేవునికి మహిమ. ప్రత్యేకంగా ఈ 6 గంటల ఉపవాస ప్రార్థన టీం వారి అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. సుమారుగా 10 రోజులు మనం దగ్గరగా పాస్టర్ గారు వెంకట రతనం గారు పాస్టర్ గారు ఆ విధంగా వారి దగ్గరికి రావటకు దేవుడు సహాయం చేసి ఉన్నాడు. అలాగనే మనం కూడా 10 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం అందరూ కలిసి. ఆ ప్రార్థనలో భాగంగా దేవుడు ఈరోజు చిన్న సహాయం ఇది వాళ్ళకి జీవితం అంతా కాదు, దేవుడు పోషించేవాడు. మన పరిచయలో భాగంగా చిన్న సహకారము ఈరోజు ఆ విధంగా దీన్ని అందిస్తున్నాం. అయ్యగారు మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి, అలాగనే పోషణ కొరకు ప్రార్థన చేయండి. దేవుడే మనకు కాపరి ఉన్నాడు, మన ఆత్మ కాపరి, పోషించే దేవుడు. కాబట్టి ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటూ, దయచేసి తన కుమార్తె అమ్మ, నీ పేరుమా? ప్రజ్ఞ. అలాగనే 2 మాత్రమే ఇక్కడ ఉన్నారు, తండ్రి కుమార్తె 2 మాత్రం ఉన్నారు. ప్రార్థన చేయండి. మన మధ్యలో యేషప్ అయ్య గారు వచ్చినారు, అలాగనే మన డేవిడ్ గారు వచ్చినారు, అలాగనే మాకు మా ప్రెసిడెంట్ గారు వచ్చారు. ఆయన మగన్ చూడండి బాగా, మా ప్రెసిడెంట్ గారు, మా జనరల్ రెడ్డి గారు, అమృతరావు అయ్యగారి ద్వారానే ఇక్కడ పరిచయము అయ్యగారి ద్వారా అయ్యగారి ఎద్దుకు రావటకు అయ్యగారి మార్గదర్శిగా ఉన్నారు. వారు తెలిపించే వారిని కూడా దేవుడు దీవించును గాక. సమయంలో అయ్యగారు కొన్ని సాక్ష్యం, ఆయనకు కలిగిన సాక్ష్యం పేరు, అలాగనే ప్రాంతము, ఆయనకి ఏం కలిగింది, ఏమైంది, ఇవన్నీ కూడా అయ్యగారు సాక్ష్యం చెప్తారు. క్లుప్తంగా చెప్పాలి. ఉంది పెట్టు. వందనాలండి. నా పేరు స్వార్థికులైన మీ అందరికీ 6 గంటల ఉపవాస ప్రార్థన టీం, నా సహోదరులు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన అభిషిక్తులైన మీరందరూ కూడా నా మీద ప్రేమ చూపించి ఇవ్వండి ఇన్ని వస్తువులు మా కొరకు, మా కుటుంబ పోషణ కొరకు తీసుకొచ్చారు. నేనైతే 2019లో ఇవ్వండి కాలు ఇరిగిపోయింది. అది అన్నీ చేశారు కాంటినెంటల్ హాస్పిటల్లో. కానీ 2023 సంవత్సరంలో మళ్ళీ అక్కడ హోలు పడి పసరాటం మొదలైంది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మొత్తం లోపల ఉన్న ఫిట్టింగ్స్ అన్నీ తీసేశారు. అది పుండైపోయింది. ఆ పుండైపోయి ఇప్పుడు మొత్తం చుట్టూ వచ్చేసింది. మరి కొందరైతేనేమో కాలు తీసేయాలని అంటున్నారు. మరి ఏదైనా దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. నేనైతే ప్రస్తుతానికి ఏమీ లేని స్థితిలో ఉన్నాను. దేవుడు 3 పిల్లల్ని ఇచ్చాడు. 3 పిల్లలు కూడా 3 దారులు అయిపోయారు. సరే, ఒక్క కొడుకు కదా అనేసి మొత్తం అంతా అతనికి ఇచ్చాను. అతనేమో భార్యను తీసుకుని అతని భార్య కూడా అతను వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఏమీ లేని స్థితిలో ఇదిగో పాప బాధ్యత ఉంది. ఆమె మరి ఏం చేయాలో కూడా తెలియట్లేదు. నా వల్ల అయితే ఏమి కాదు. ఆ మహాప్రభు, ఆ దేవుడు ఏమన్నా దయచేస్తేనే మరి మీ అందరి సహకారం, మీ అందరి ప్రార్థన. ఇప్పుడే చెప్పారు పాస్టర్ గారు, 55 మంది ప్రార్థన చేస్తున్నాం, 50 మంది ప్రార్థన చేస్తున్నాం ఇలా చెప్పారు. మీ ప్రార్థనలే మాకు బలం. ఆ ప్రార్థనలే మమ్మల్ని తిరిగి మామూలు స్థితికి తీసుకొస్తాయని ఆశపడుతున్నాను. ఈ కాలం అయితే మరి దేవుడి చిత్తం, మరి నేను చేయలేను. మనం రకరకాలుగా చెప్తున్నారు డాక్టర్లు.